అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలోని 27వ ప్రశ్న. అభ్యాసము వైరాగ్యము అంటే ఏమిటి? బుద్ధి యందు వాసనలు వృత్తులు అవుతాయి. స్థితిలో ఉన్నవి గతిలోకి వస్తాయి. అవి సముద్రపు అలల వలె ఎడతెగక వస్తూ ఉంటాయి. ఒకదానికి మరొక దానికి సంబంధం ఉండవచ్చు, ఉండకపోనూ వచ్చు. పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు. ఆ పరమ పురుషుని యందే మనోబుద్ధులు లగ్నమై ఉండేటట్లు వేరొక తలంపు మధ్యలో అడ్డు రాకుండా ప్రయత్నించడము అభ్యాసము. బంగారము గొలుసు అయినట్లు ప్రత్యేగాత్మయే మనోబుద్ధులు అయినవి విడిగా లేవని గ్రహించాలి. చాలామంది మనసును నిగ్రహించాలి అంటారు. పంచభూతాలలో భూమికి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టి వచ్చే గుణము, జలానికి ఎత్తు నుండి పల్లానికి ప్రవహించే గుణము, అగ్నికి క్రింది నుండి పైకి ఎగసిపడే గుణము, వాయువుకు అధిక పీడనం నుండి అల్పపీడనమునకు వీచే గుణము, ఆకాశానికి అంతటా ఆక్రమించి అన్నింటికి అవకాశమిచ్చే గుణము, 5 భూతాలతో రజో అంశతో తయారైన మనసు నిగ్రహించబడదు. అర్జునుడే మనసు చంచలమైనదని, దాన్ని నిగ్రహించడం దుస్సాధ్యమని చెప్పాడు. మనసు యథార్థ స్థితిని గ్రహించి ఆ ఆలోచనలను ఆధ్యాత్మికమైన ఆలోచనలుగా చేసుకోవడమే అభ్యాసం. నిరోధ సంస్కారము ద్వారా మనసును స్వాధీనపరుచుకొనవచ్చును. ఆ ఆలోచనలు ప్రాపంచిక విషయాలపై వచ్చినప్పుడు అవి జన్మకు హేతువులని విచారణ చేసి నిరోధించడము వైరాగ్యము. ఒక్కసారి మనసును అలా నిరోధిస్తే సరిపోదు, మళ్ళీ మళ్ళీ ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. నిరోధ సంస్కారము కూడా వాటి వెంట వస్తూ ఉంటుంది. శనైష్ శనైష్ మెల్ల మెల్లగా వైరాగ్యాన్ని అభ్యసిస్తూ వస్తే అది మానేసి పరమాత్మను గురించి ఆలోచించడము నేర్చుకుంటుంది. భగవద్గీతలో పరమాత్మ ఆ బ్రహ్మ భువనాల్లోకే పునరావర్తినోర్జున అని చెప్పాడు కదా. పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వెళ్ళిన క్షీణే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యమైపోగానే మళ్ళీ జన్మకు రావాలి. మనసా, నీ ఆలోచనలు ప్రేయో మార్గము వైపు వెళితే మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటావు. శ్రేయో మార్గము వైపుకు ప్రయాణిస్తే మముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అన్నట్లు జన్మ లేకుండా ఉండవచ్చు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. సంసార బంధానికి, మోక్షాన్ని సంపాదించడానికి మనసే కారణమని ఋషులు చెప్పారు. త్యాగరాజు మనసు స్వాధీనమైన ఆ ఘనునకు మరి మంత్ర తంత్రములేలా అన్నాడు కదా. స్వాధీనమైన మనసు అంటే పరమాత్మను చేర్చే ఆలోచనలు రావాలని, ప్రపంచములోకి పంపే ఆలోచనలు రాకుండా ఉండాలని, కానీ అసలు ఆలోచనే రాకూడదని కాదు. రేపు 28వ ప్రశ్న. అభ్యాసము చేయలేని మధ్యమాధికారులకు మన ఋషులు తరుణోపాయం ఏమి చెప్పారు అనే దానికి సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ